కొత్తగా స్టాక్ మార్కెట్లోకి వచ్చిన వాళ్ళకి పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్లో పెట్టాలంటే భయం. ఎందుకంటే వాళ్ళు పెట్టిన తర్వాత మార్కెట్ 5%, 10%, 20, 30% కూడా గతంలో ఇలా పడిపోతున్నట్లు పడిపోతే పెద్ద మొత్తంలో పెట్టిన డబ్బులకి ఆ లాస్ ని వాళ్ళు చూస్తూ మెంటల్ గా వాళ్ళు ఇంపాక్ట్ అయ్యి బీపీలు, షుగర్లతో పాటు మోస్ట్లీ ఆ పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ఇంకెంత పడిపోతుందనే భయంతో ఆ పాయింట్ లో మార్కెట్ నుంచి డబ్బుల్ని తీస్తూ ఉంటారు. కాబట్టి మోస్ట్ ఆఫ్ ద పీపుల్ స్టాక్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో ఫస్ట్ లో డబ్బులు పెట్టిన వాళ్ళు తర్వాత మార్కెట్ ఫాలో అవుతున్న టైంలో లాస్ లో ఎగ్జిట్ అవడానికి కూడా కారణం ఇదే. వాట్ ఇఫ్ ఒకవేళ మీరు స్టాక్ మార్కెట్ లో పెట్టే పెద్ద మొత్తంలో పెట్టాలనుకునే డబ్బుల్ని నేను చెప్పినట్లు చేస్తే మార్కెట్ పడితే మీకు పెద్ద లాస్ రాదు, కానీ పెరిగితే లాభం వస్తుంది. అండ్ మీ మొత్తం డబ్బులు కూడా స్లోగా మార్కెట్ లోనే ఉంటుంది, ఇంకెక్కడ ఉండదు, స్టాక్ మార్కెట్ లోనే ఉంటుంది. ఎలా అది పాసిబుల్ అవుతుంది? STP, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. మీరు ఇప్పటి వరకు SIP వినుంటారు, SWP వినుంటారు. ఈ రెండింటి రిలేటెడ్ గా మల్టిపుల్ కంటెంట్స్, మల్టిపుల్ వీడియోస్ మీకు యూట్యూబ్ మొత్తం మీద దొరుకుతాయి. బట్ ఈ STP మెకానిజం ని వాడుకొని స్టాక్ మార్కెట్ లో సేఫ్ గా ఎంటర్ ఎలా అవ్వాలి, అండ్ ఈవెన్ ఎంటర్ అయిన వాళ్ళు స్టాక్ మార్కెట్ నుంచి ప్రాపర్ గా ప్రాఫిట్ ని ఎలా బుక్ చేసుకొని మార్కెట్ నుంచి ఎలా ఎగ్జిట్ అవ్వాలి, అండ్ బాగా పెరిగినప్పుడు అమ్మి మార్కెట్ లో అమ్మి బాగా మళ్ళీ పడినప్పుడు కొనే సెల్ హై బై లో స్ట్రాటజీని కూడా ఎలా ఫాలో అవ్వాలి. ఇలా ఎంట్రీ, ఎగ్జిట్, సెల్ హై, బై లో స్ట్రాటజీ, ఇలా ఈ మూడింటిని స్టాక్ మార్కెట్ లో ఒక బిగినర్ సింపుల్ గా తనంతట తాను ఎలా చేసుకోవాలన్న దానిపైనే ఇవాల్టి వీడియో. STP మీద ఉంటుంది, సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్. యూజువల్ గా మీరు STP అని గూగుల్ చేసినా, యూట్యూబ్ లో వెతికినా మీకు ఒక బేసిక్ కంటెంట్ దొరుకుతుంది. బట్ ఇలా ఎంట్రీ, ఎగ్జిట్, సెల్ హై, బై లో, అండ్ అసలు వీటి రిలేటెడ్ గా ఉన్న నెగిటివ్ ఏంటి, అసలు దీన్ని ఎలా మనం ఎగ్జిక్యూట్ చేయాలని ఒక ప్రాక్టికల్ అప్రోచ్ మాత్రం నాకు తెలిసి మీరు ఒకసారి వెతకడానికి కూడా ప్రయత్నించండి. నాకు తెలిసి యూట్యూబ్ లో ఈ కంటెంట్ మాత్రం మీకు ఇక్కడ దొరకదు, బికాస్ అది ప్రాక్టికల్ గా దీని రిలేటెడ్ గా ఎక్స్పీరియన్స్ పొందుతున్నప్పుడే దీంట్లో ఉంటున్న మొత్తం వివరాలు మనకు అర్థమవుతాయి. కాబట్టి ఇలాంటి ఎఫర్ట్స్ పెట్టి కంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి మేమన్ మా టీం పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా చూస్తున్న పాయింట్ లో ఎక్కడ అనిపించినా తప్పకుండా వీడియోని లైక్ చేయండి. అండ్ స్టాక్ మార్కెట్ లో కొత్తగా వచ్చి ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటున్న వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేశారంటే వాళ్ళు పెద్ద మొత్తంలో మార్కెట్ లో డబ్బులు పెట్టి మళ్ళీ పడిపోయాక ఇంకెంత పడిపోతుందనే భయంతో మార్కెట్ నుంచి వెళ్ళిపోరు. స్టేబుల్ గా డిసిప్లైన్డ్ మైండ్ సెట్ తో మార్కెట్ పడుతున్నా ఇంకా ఆనందపడతారు, ఇంకా హ్యాపీ ఫీల్ అవుతారు. మార్కెట్ పడుతుంటే, పెరుగుతుంటే ఎవరికైనా ఆనందమే, కానీ పడుతున్నా ఆనందపడుతూ ఆ పడుతున్న లెవెల్స్ లో కూడా తక్కువ ప్రైస్ లో కూడా వాళ్ళు మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసుకునే సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ ఒక పూర్తి సమాచారం వాళ్ళకు కూడా మీరు తెలియాలి అని అనుకుంటే మాత్రం మార్కెట్ లో కొత్తగా వచ్చిన వాళ్ళకి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి. అండ్ ఈ 3 స్టెప్స్ రిలేటెడ్ గా కూడా నేను మీకు లైవ్ డెమో ఇవ్వబోతున్నాను. ఎలా ఎంట్రీ, ఎలా ఎగ్జిట్, అండ్ ఎలా సెల్ హై అండ్ బై లో, ఈ మూడిటి రిలేటెడ్ గా కూడా మీకు లైవ్ డెమో ఇవాళ వీడియోలో ఉంటుంది. ఇక వీడియోని స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ ఎంట్రీ మీద ఫోకస్ చేద్దాం. బట్ ఎంట్రీ మీద ఫోకస్ చేసే ముందు ఈ STP యొక్క ఇంపార్టెన్స్ ని మీరు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు హైవే కాకుండా దాని పక్కన ఉన్న ఏదైనా చిన్న రోడ్ లో వెళ్తున్నారు అనుకోండి, ఇంకా హైవేలోకి వెళ్ళాలి. మీరు హైవేలో మీకు తెలుసు కదా, పెద్ద వాహనాలు చాలా స్పీడ్ గా ఫాస్ట్ గా వచ్చేస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు మీరు ఒక చిన్న రోడ్ నుంచి హైవేలోకి వస్తున్నప్పుడు అదే స్పీడ్ తో వచ్చేసి, ఎక్కడ ఆకుండా అదే స్పీడ్ తో వచ్చేసి జస్ట్ అలా టర్న్ చేసుకుని వెళ్ళిపోతారా, లేకపోతే ఈ హైవేకి ఈ చిన్న రోడ్ కి మధ్యలో ఒకసారి ఆగి అటు ఏమొస్తుందో చూసుకొని కొంత స్లో అయ్యి చిన్నగా తిప్పుకొని వెళ్తారా? చిన్నగా తిప్పుకొని వెళ్తారు. ఎందుకు? ఫాస్ట్ గా వెళ్తే ఏదైనా యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుందని. ఖచ్చితంగా యాక్సిడెంట్ అవుతుందా ఫాస్ట్ గా వెళ్ళి టర్న్ చేస్తే? మన టైం అంటే వెనక ఏది రాలేదనుకోండి, ఖచ్చితంగా బాగానే చేస్తాం అండ్ మంచి థ్రిల్ ఉంటుంది, మంచిగా టర్న్ చేస్తాం కదా అని. బట్ ఒకవేళ వెనక ఏదైనా వస్తూ అది మనల్ని చూసుకోక, మనం దాన్ని చూసుకోక ఏదైనా యాక్సిడెంట్ అయితే మనం ఇంపాక్ట్ ని ఫేస్ చేయాలి కదా. కాబట్టి స్టాక్ మార్కెట్ లో పెద్ద మొత్తంలో మన దగ్గర డబ్బులు ఉండి మనకి ఏ నాలెడ్జ్ లేకుండా అప్పుడే మార్కెట్ లోకి వచ్చి మనం ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ చేద్దాం అన్నప్పుడు ఏ మైండ్ సెట్ తో ఇన్వెస్ట్మెంట్ చేస్తామంటే, మనం పెట్టిన తర్వాత మార్కెట్ బాగా పెరుగుతుంది, లాభాలు బాగా వస్తాయి, బికాస్ ఆ వీడియోలో అలా చెప్పారు, ఈ వీడియోలో అలా చెప్పారు, ఇన్వెస్ట్ చేసిన వాళ్ళకి ఇంత అయిందంట అని ఒక పాజిటివ్ మైండ్ సెట్ తో మనం మార్కెట్ లోకి వచ్చి అది వచ్చిన తర్వాత 5%, 10% ఇలా మార్కెట్ ఫాలో అవుతున్నట్టు కానీ ఒకవేళ పడింది అనుకోండి, మనం రాంగ్ చేసామని, ఎవరెవరైతే చెప్పారో వాళ్ళంతా బ్యాడ్ అని ఆ లాస్ నుంచి బయటకు వెళ్ళిపోయే చాలా మంది బిగినర్స్. బిగ్గెస్ట్ మిస్టేక్ ఇదే స్టాక్ మార్కెట్ లో. కాబట్టి చాలా మంది స్టాక్ మార్కెట్ లో పెట్టకు నష్టపోతాం అంటారు. వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఇక్కడే ఉంటుంది అనమాట, ఇన్వెస్ట్మెంట్ రిలేటెడ్ గా రాంగ్ అయి ఉంటుంది. కాబట్టి సిస్టమాటిక్ ట్రాన్స్ఫర్ ప్లాన్ లో మనం ఏం చేస్తామంటే, మీ దగ్గర ఉంటున్న పెద్ద మొత్తంలో డబ్బులు ఉంటుందా, ఆ డబ్బుల్ని మార్కెట్ లోకి మనం డైరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చెయ్యం. లెట్స్ సే మీ దగ్గర ఒక 5 లక్షలు ఉంది, లేదా ఒక 10 లక్షలు ఉంది, అది వెంటనే మార్కెట్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేయకుండా వాటిని దశల వారీగా కొంత మొత్తం కమింగ్ మంత్స్ లో మనం మార్కెట్ లోకి ఇన్వెస్ట్మెంట్ చేస్తాం. ఇలా చేయడానికి మనకు కావాల్సినవి 2 ఫండ్స్ అనమాట. ఒకటి, మంచిగా మనం లాంగ్ టర్మ్ లో నెక్స్ట్ 10, 15, 20 సంవత్సరాల్లో మన డబ్బులు ఎక్కడికి వెళ్తే మనకి మంచి లాభాలు వస్తాయని తెలియాల్సిందే ఒక మ్యూచువల్ ఫండ్. గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న
డైరెక్ట్ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్. ఈ డైరెక్ట్ ఏంటి, గ్రోత్ ఏంటి, ఈక్విటీ ఏంటి, అసలు ఈ మ్యూచువల్ ఫండ్స్ లో మంచి మ్యూచువల్ ఫండ్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి నా ఓన్ గా, అది ఈ వీడియోలో చెప్పాను. చాలా మంచి వీడియో, చాలా లెంతీ ఉంటుంది, బట్ నీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ వస్తుంది. నాకు అది అర్థం చేసుకునే ఓపిక లేదు. నాకు కంప్లీట్ గా పేర్లు చెప్పండి, ఈ మధ్య కాలంలో బెస్ట్ గా ఉంటున్న మ్యూచువల్ ఫండ్స్, రిస్క్ ను బట్టి తక్కువ రిస్క్, ఎక్కువ రిస్క్ అని డిఫరెంట్ కేటగిరీస్ లో చెప్పండి. ఈ వీడియోని చూడండి. ఎస్ఐపి గురించి నాకు తెలియదు, సిప్ చేయాలనుకుంటున్నాను, మార్కెట్ లో టైం టు టైం ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను. అందులో చాలా మంది చేసే తప్పులు నేను చేయకుండా సక్సెస్ఫుల్ గా ఎస్ఐపి చేసుకుంటూ వెళ్ళాలి ఎలా, అది ఈ వీడియోలో చెప్పాను. నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉంది, దాన్ని మార్కెట్ లో పెట్టి ఆ పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్ లో గ్రో అవుతూ నెల మంత్లీ ఇన్కమ్ నేను తీసుకోవాలనుకుంటున్నాను, SWP ద్వారా తీసుకోవాలనుకుంటున్నాను. కానీ ఇది ఫాలో అయ్యే చాలా మంది చేసే మిస్టేక్స్ చేయకుండా ఒక మాస్టర్ స్ట్రాటజీ, మార్కెట్ లో మోస్ట్లీ మీకు తెలియని ఒక మాస్టర్ స్ట్రాటజీ గురించి తెలుసుకుంటూ రెగ్యులర్ ఇన్కమ్ మార్కెట్ నుంచి ఎలా సంపాదించుకోవాలి, SWP రిలేటెడ్ గా ఉంటున్న కంప్లీట్ నాలెడ్జ్ విత్ లైవ్ డెమో, ప్రతి దానికి లైవ్ డెమోనే ఇస్తున్న వీడియో ఇది. ఇవన్నీ కూడా మీకు స్టెప్ బై స్టెప్ నేను డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను, మీరు వాచ్ చేయండి వాటిని. బట్ ఈ వీడియో ఏంటంటే, మీ దగ్గర లంసమ్ డబ్బులు ఉంది, దాన్ని మార్కెట్ లోకి స్టెప్ బై స్టెప్ మనం ఎలా పెడతామని. దీనికి మనకి 2 ఫండ్స్ కావాలి. ఒకటి గ్రోత్ రిలేటెడ్ గా ఉంటున్న ఈక్విటీ ఫండ్, అది డైరెక్ట్ ఫండ్. తెలియకపోతే చెప్పాను కదా, ఆ వీడియోస్ చూస్తే మీకు అర్థం అవుతుంది. ఈ ఫండ్ కావాలి. ఇది మీరు అల్టిమేట్ గా డబ్బులు పెట్టాలనుకుంటున్న ఫండ్ అనమాట. అంటే మీ డబ్బులంతా వెళ్లాల్సిన దీంట్లోకి, స్టాక్ మార్కెట్ రిలేటెడ్ ఉంటున్న ఫండ్ లోకి. కానీ మన భయం ఏంటి, ఇప్పుడు మొత్తం డబ్బులు దీంట్లో పెట్టేస్తే, ఈక్విటీ ఫండ్ లో పెట్టేస్తే అది పడిపోతే మనం నష్టపోతాం. మార్కెట్ పడుతుంది, ఈ ఫండ్ పడుతుంది, మనం నష్టపోతాం. అలా అవ్వకూడదు. మనం డబ్బులు పెడితే ఆ ఫండ్ పెరిగితే మనకు లాభం రావాలి. ఒకవేళ పడినా మన దగ్గర ఉంటున్న మొత్తం డబ్బుల్ని మనం పెట్టకుండా, పడుతున్న ప్రతిసారి కొంత మొత్తంలో డబ్బులు దాంట్లోకి వెళ్తూ కిందకి వెళ్తున్నప్పుడు కూడా మనం ఇన్వెస్ట్మెంట్ చేసుకోగలగాలంటే STP మెథడ్ లో మనం దేంట్లోకైతే డబ్బులు పెట్టాలనుకుంటున్నామో ఆ ఫండే కాకుండా ఇంకొక ఫండ్ మనకు కావాలి. అది లిక్విడ్ ఫండ్. లిక్విడ్ ఫండ్ అంటే ఏంటంటే, చిన్న డ్యూరేషన్స్ కి ఉంటున్న బాండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేసి అవి ఇంచుమించు సేఫ్ గా పరిగణింపబడతాయి. వాటిల్లో మన డబ్బులు కింద పడిపోవడం, మళ్ళీ పైకి పెరగడం, కింద పడడం అలా ఉండదు. స్లోగా పెరుగుతూనే ఉంటుంది. అలా వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేసి టైం టు టైం మనం వేరొక ఫండ్ లోకి మనం ఇన్వెస్ట్మెంట్ ని, ఈ లిక్విడ్ ఫండ్ నుంచి మనం ఏ ఫండ్ లోకి అయితే అల్టిమేట్ గా పంపించాలనుకుంటున్నామో డబ్బులు, దాంట్లోకి మనం పంపించే ప్రయత్నం చేస్తాం. సో అర్థమైంది కదా. STP మెకానిజం లో మనకి 2 ఫండ్స్ కావాలి. ఒకటి స్టాక్ మార్కెట్ కి రిలేట్ అయింది, ఇంకొకటి స్టాక్ మార్కెట్ కి రిలేట్ కాంది. మన డబ్బులంతా కూడా లెట్స్ సే నా దగ్గర ఒక 10 లక్షలు ఉంటే, ముందు స్టాక్ మార్కెట్ కి రిలేట్ అయిన ఫండ్ లో ₹1,00,000 పెడతాను, మిగిలిన 9 లక్షలు ఈ లిక్విడ్ ఫండ్ లో పెడతాను. పెట్టి నెల ₹1,00,000 ఈ లిక్విడ్ ఫండ్ నుంచి ఈ స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఉంటున్న ఫండ్ లోకి వెళ్ళాలి అని పెడతాను. సో అప్పుడు ఏమవుతుంది, కమింగ్ టైమ్స్ లో మార్కెట్ పెరిగింది అనుకోండి, వెల్ అండ్ గుడ్, నేను దీంట్లో ఆల్రెడీ డబ్బులు పెట్టాను, మంత్లీ కూడా పెడుతున్నాను, పెరుగుతుంటే నాకు ఖచ్చితంగా లాభం ఉంటుంది. ఒకవేళ పడింది అనుకోండి, లెట్స్ సే నేను ఇక్కడ పెట్టింది 1,00,000, ఇక్కడ పెట్టింది 9 లక్షలు. 9 లక్షల మీద నాకు లిక్విడ్ ఫండ్ లో 6 to 7% వడ్డీ వర్కౌట్ అవుతూ ఉంటుంది. 6 to 7% దగ్గరగా వడ్డీ. నేను చూపిస్తాను ఆ ఫండ్స్ ఏంటో కూడా, బెస్ట్ ఫండ్స్ ఏంటో కూడా చెప్తాను. ఇక్కడ నేను పెట్టిన 1,00,000లో నాకు కొంత నష్టం ఉంటుంది. ఈ నష్టాన్ని ఈ లాభం మేనేజ్ చేస్తుంది, తర్వాత పెడుతూ ఉంటుంది 1,00,000. అంటే మార్కెట్ పడింది, ఇక్కడ నష్టం వచ్చింది, అప్పుడు మళ్ళీ ఇంకొక 1,00,000 వెళ్ళింది. సో పడినప్పుడు మళ్ళీ కొన్నాం మనం, ఇంకా మార్కెట్ పడింది, ఇక్కడ బాగా నష్టం వచ్చి ఉంటుంది. ఇక్కడ మనకు వస్తున్న లాభం కొంతవరకు మేనేజ్ చేస్తూ ఉంటది. ఒక పాయింట్ తర్వాత ఇంకా మార్కెట్ పడుతుంటే ఖచ్చితంగా ఇక్కడ మనం నష్టపోతాం. కానీ అలా పడుతున్న ప్రతిసారి కూడా మన దగ్గర ఇంకా ఇక్కడ డబ్బులు ఉంది కాబట్టి, పడుతున్న ప్రతిసారి లోయర్ ప్రైసెస్ లో కొని మంచి ప్రైస్ దగ్గర మనం ఇన్వెస్ట్మెంట్ జర్నీని మనం మార్కెట్ లో స్టార్ట్ చేస్తుంటాం. ఒకవేళ పెరుగున్నా ఆర్ మార్కెట్ అక్కడే ఉన్నా మన డబ్బులు స్లోగా మార్కెట్ లోకి వెళ్ళుంటుంది కాబట్టి అక్కడ మనం లాస్ అయ్యేది ఏం లేదు. సో పెరిగితే మంచిదే, పడినా మంచిదే. ఇంకా పడితే ఇంకా లోయర్ ప్రైస్ లో మిగతా వల్ల కాకుండా ఒకేసారి లంసం కాకుండా ఇలా చేయడం వల్ల తక్కువ ప్రైస్ లో కూడా కొన్నాం. టెన్షన్స్ ఉండవు. ఇదంతా ఆటోమేటెడ్. మీరు నెల మళ్ళీ వెళ్ళి మీరు ఏం చేయాల్సిన నీడ్ లేదు. ఒక్కసారి చేస్తారు, నేను చూపిస్తాను డెమో, ఒక్కసారి చేస్తారు, తర్వాత మీరు చేయాల్సిన పని ఏం లేదు. ఆటోమేటిక్ గా పని అది జరిగిపోతూ ఉంటుంది. సో ఎవరికైనా పెద్ద మొత్తంలో డబ్బులు వచ్చినా, లేకపోతే ఏదైనా అమ్మినా మార్కెట్ లో పెట్టాలి, పెద్ద మొత్తంలో డబ్బులు ఒకేసారి పెడితే అలాగా నష్టపోతాం కదా అని బ్యాంక్ లో వేసుకొని చేస్తూ ఉంటారు చాలా మంది. అంతే కదా, బ్యాంక్ లో డబ్బులు వేసేసుకొని నెల కొంత SIP ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం మార్కెట్ లో అని అనుకుంటారు. లాజిక్ గా ఉంది కదా. ఏదో లిక్విడ్ ఫండ్ లో పెట్టడం ఏంటి, దాని నుంచి ఇంకో మ్యూచువల్ ఫండ్ లో పెట్టడం ఏంటి, డైరెక్ట్ గా బ్యాంక్ లో పెట్టుకుంటాను, బ్యాంక్ లో పెట్టుకుని SIP చేసుకుంటాను, సింపుల్ క్లీన్ అనిపిస్తుందా? కానీ మీరు బ్యాంక్ లో పెడితే వచ్చే ప్రాబ్లం ఏంటంటే, మీకు బ్యాంక్ లో సేవింగ్స్ అకౌంట్ లో 2.5%, 3%, 3.5% వడ్డీ వర్కౌట్ అవుతుంది. బట్ ఇక్కడ నేను చెప్తున్న లిక్విడ్ ఫండ్స్ లో పెట్టారంటే 6 to 7% వడ్డీ, ఇంచుమించుగా ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ వర్కౌట్ అవుతుంది. అండ్ బ్యాంక్ లో పెడితే మీరు ఆ డబ్బులు ఖర్చు పెట్టే ఛాన్స్ ఉంది. మీకు తెలిసిన వాళ్ళు అప్పుడైతే మీరు ఇచ్చేసే
చేసే ఛాన్స్ ఉంది. అండ్ మీరు అన్నెసరిగా ఎక్స్పెన్సెస్కి వెళ్ళి ఒక డిసిప్లైన్ లేకుండా మార్కెట్ పడుతున్నప్పుడు కూడా అరే ఇంకా పడిపోద్దామని మీరు పెట్టకుండా వెయిట్ చేసే ఛాన్స్ ఉంది. బట్ నేను చెప్తున్న లిక్విడ్ ఫండ్ లో వెళ్ళి నేను చెప్తున్న ప్రాసెస్ ద్వారా ఎస్టీపీ పెట్టారంటే బ్యాంక్ కంటే అధిక వడ్డీ 6 to 7% వడ్డీ, హయ్యర్ ఇంట్రెస్ట్ వస్తుంది, మీ ఇన్వాల్వ్మెంట్ లేదు, డిసిప్లైన్ గా ఆటోమేటిక్ గా వెళ్ళిపోతుంది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ కాంపౌండింగ్ ప్రాసెస్ కూడా 6 to 7% తో కూడా కంటిన్యూ అవుతూ వెళ్తూ మీ ఎంటైర్ జర్నీ కాంపౌండింగ్ జర్నీ కూడా వెళ్తూ ఉంటుంది. కాబట్టి విత్ హయ్యర్ ఇంట్రెస్ట్ మీరు ఈ ఎస్టీపీ మెకానిజం త్రూ నేను చెప్తున్న లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్ కి పెట్టడం, బ్యాంక్ నుంచి ఈక్విటీ ఫండ్ కి పెట్టడం కంటే మంచిది. ఇక ఈ థియరీ వద్దు, డైరెక్ట్ గా లైవ్ డెమోకి వెళ్దాం. వెళ్లే ముందు ఈ ఎస్టీపీ ప్రాసెస్ ని స్టార్ట్ చేయాలంటే ముందు మీ దగ్గర లంసమ్ డబ్బులు ఉండాలి. ఆ లంసమ్ డబ్బుల్ని ఏదో ఒక లిక్విడ్ ఫండ్ లో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఆ షార్ట్ టర్మ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి. దీని గురించి మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం. బట్ నేను మళ్ళీ ఆ వీడియోలు చూడండి ఈ వీడియోలు చూడండి కాదు, లిక్విడ్ ఫండ్ ఏది మంచిది, ఏ లిక్విడ్ ఫండ్ అయినా మంచిదే. మీరు హెచ్డిఎఫ్సి లిక్విడ్ అని టైప్ చేయండి, మీకు వస్తుంది. దాంట్లో డైరెక్ట్ గ్రోత్ సెలెక్ట్ చేయండి, ఐడిసిడబ్ల్యూ వద్దు మీకు, ఆర్ మీకు హెచ్డిఎఫ్సి వద్దు, ఎస్బీఐ అని టైప్ చేయండి. ప్రతి దానికి సంబంధించి ఉంటాయి. లేదు మీకు క్వాంట్ కావాలి, క్వాంట్ లిక్విడ్ ఫండ్, అది సెలెక్ట్ చేసుకోండి. మీకు నచ్చింది సెలెక్ట్ చేసుకోండి. లిక్విడ్ ఫండ్ టాప్ బ్రాండ్ ఏదో ఒకటి కొట్టండి. నాకు సంబంధించి అయితే ఈ మూడు బాగానే ఉంటాయి, హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ అండ్ క్వాంట్, ఈ మూడు మంచివే. దీంట్లో మీకు నచ్చింది తీసుకోండి. సో చిన్న సైజ్ ఉన్నది కావాలంటే క్వాంట్ తీసుకోండి, లేదు పెద్ద పెద్దవి కావాలి అనుకుంటే హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ తీసుకోండి. ఏదైనా తీసుకొని మొత్తానికి లిక్విడ్ ఫండ్ తీసుకోండి. తీసుకొని దాన్ని సెలెక్ట్ చేసి చూడండి అక్కడ మీకు ఎంత పర్సెంట్ వడ్డీ లాస్ట్ 1 year లో వచ్చింది. 7.32%. 2 సంవత్సరాల్లో 7.11%, అంటే నియర్లీ 7% వడ్డీ వర్కౌట్ అయింది. అదే మీరు సేవింగ్స్ అకౌంట్ లో పెడితే ఇంత వడ్డీ వర్కౌట్ అయ్యేదా? అవ్వదు. సో అప్పుడు మీరు ఏం చేస్తారు, ఇక్కడ ఎస్ఐపి కాదు, ఎందుకంటే మీ దగ్గర లంసమ్ ఉంది. బై క్లిక్ చేసి మీ దగ్గర ఎంత డబ్బులు ఉందో, ఆ లంసమ్ ఎంత ఉందో ఆ మొత్తాన్ని ఎంటర్ చేసి, లెట్స్ సే మీ దగ్గర 10 లక్షలు ఉంది, ఆ 10 లక్షలని ఎంటర్ చేసి నెట్ బ్యాంకింగ్ ద్వారా డబ్బులు దీంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా ఈ లిక్విడ్ ఫండ్ లోకి మీ డబ్బులు వెళ్ళిపోతాయి. డబ్బులు వెళ్ళిపోయిన తర్వాత ఒక 2-3 రోజుల్లో మీకు ఈ మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా చేసిన ఇన్వెస్ట్మెంట్ సెటిల్ అయిపోయిన తర్వాత మీ పోర్ట్ఫోలియోలోకి వెళ్ళారంటే మీకు ఇలా ఏ వాటిల్లో ఇన్వెస్ట్మెంట్ చేశారో కనిపిస్తుంది. ఆ లిక్విడ్ ఫండ్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ మీకు ప్రెసెంట్ లిక్విడ్ ఫండ్ లేదు, బట్ లిక్విడ్ ఫండ్ కనిపిస్తుంది. కనిపించిన తర్వాత ఇక్కడ మీకు 3 డాట్స్ ఉంటాయి. ఆ 3 డాట్స్ దగ్గరకు వచ్చి స్టార్ట్ ఎస్టీపీ అని క్లిక్ చేయండి. Zerodha రిలేటెడ్ గా అయితే మీకు కాయిన్ అనే ప్లాట్ఫామ్ ఉంటుంది చూడండి, coin.zerodha.com అని. దాంట్లోకి వచ్చారంటే ఇప్పుడు నేను చెప్తున్నలా మీరు మ్యూచువల్ ఫండ్ ని సర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అలా మిగతా ఏ ప్లాట్ఫామ్ కైనా సరే సేమ్ ఇదే మెకానిజం. సర్చ్ దగ్గరికి వెళ్ళి నేను చెప్తున్నది సర్చ్ చేసి ఇన్వెస్ట్మెంట్ చేయడం. ఇన్వెస్ట్మెంట్ చేశాక ఈ డాట్స్ ఉంటాయి, ఈ డాట్స్ ని క్లిక్ చేసి ఎస్టీపీని యాక్టివేట్ చేసుకోవడం. అండ్ ఒకవేళ మీకు ఇలా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి డీమ్యాట్ అకౌంట్ లేని టైంలో మన ఛానల్ చూస్తున్న ఈ కంటెంట్ మీకు వాల్యుబుల్ అని అనిపిస్తే ఇండియాలో ఉంటున్న టాప్ బ్రోకింగ్ కంపెనీస్, అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ తీసుకొని కంపెనీస్ అండ్ కొన్ని లైఫ్ టైం ఎటువంటి చార్జెస్ ఏఎంసీ రిలేటెడ్ గా తీసుకొని చార్జెస్ లేని కంపెనీస్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఇస్తున్నాను. యాజ్ పర్ ఎస్టీపీ స్టాండర్డ్ రూల్స్ నేను మీకు ఇంకొక లాజిక్ కూడా చెప్తాను తర్వాత, అది విన్నారంటే ఎస్ఐపికి, ఎస్డబ్ల్యూపీకి, ఎస్టీపీకి ఈ మూడింటికి మీకు ఒక మంచి కనెక్షన్ దొరుకుతుంది. బట్ యాజ్ పర్ రూల్స్ ఎస్టీపీ అనేది సేమ్ ఫండ్ హౌస్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్స్ లోనే తిరగాలన్నమాట. అంటే హెచ్డిఎఫ్సి వాడికే లిక్విడ్ ఫండ్ ఉంటుంది, హెచ్డిఎఫ్సి వాడికే స్టాక్ మార్కెట్ రిలేటెడ్ గా ఈక్విటీ ఫండ్, నిఫ్టీ 50 ఫండ్ కూడా ఉంటుంది. సో యాజ్ పర్ రూల్స్ హెచ్డిఎఫ్సికి సంబంధించిన లిక్విడ్ ఫండ్ లో నుంచి హెచ్డిఎఫ్సికి సంబంధించిన స్టాక్ మార్కెట్ ఫండ్ లోకే డబ్బులు వెళ్ళాలి. ఎస్బీఐకి సంబంధించిందో, క్వాంట్ కి సంబంధించిందో, పరాక్ పరీక్ అని ఇతర ఫండ్ హౌసెస్ కి సంబంధించిన వాటిల్లోకి మ్యూచువల్ ఫండ్స్ లోకి డబ్బులు వెళ్ళకూడదు అనమాట. కాబట్టి మీరు గమనించండి, ఈ ఆదిత్య బిర్లా వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లోంచి నేను ఎస్టీపీ చేద్దాం అనుకుంటే దీంట్లోంచి డబ్బులు తీద్దాం, ఇంకా వేటిలోకి వేయాలన్నప్పుడు అన్ని ఆదిత్య బిర్లా వాళ్ళ ఫండ్సే వస్తాయి. మరి వేరే ఫండ్స్ లోకి వేయాలంటే అంటే నా దగ్గర ఏదో ఒక లిక్విడ్ ఫండ్ లో పెట్టాను డబ్బులు, బట్ నేను ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ ఫండ్ ఆ కంపెనీకి సంబంధించింది కాకపోతే ఎలా? దీనికి కూడా మన దగ్గర ఆన్సర్ ఉంది. బట్ ఇది చూడండి, స్టాండర్డ్ ఇది చూడండి, మోస్ట్ ఆఫ్ ద బ్రోకర్స్ లో ఇదే ఉంటది అనమాట. కాబట్టి ముందు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తర్వాత మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ ఫ్రెండ్స్, ఫర్దర్ గా వీడియోని కంటిన్యూ చేసే ముందు ఈ టాపిక్ రిలేటెడ్ గా మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ అని అనిపించుంటే తప్పకుండా మన వీడియోని లైక్ చేసి పెడుతున్న ఎఫర్ట్స్ ని ఎంకరేజ్ చేయండి. మన దగ్గర ఎంత ఉంది ఇప్పుడు? ఈ ఆదిత్య బిర్లా ఈ ఈఎల్ఎస్ స్టాక్ సేవర్ ఫండ్ ఎంత ఉంది? 94,000 ఉంది. ఆ 94,000 ని ఆదిత్య బిర్లా నిఫ్టీ 50 ఫండ్ డైరెక్ట్ గ్రోత్ ప్లాన్ లో నేను ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే నా దగ్గర ఎంత ఉంది? 94,000 ఉంది. నేను 10,000 లెక్కన ప్రతి నెల ఇక్కడ ఉన్న డబ్బులు ఇక్కడికి పంపించు. అలా అయితే 9 ఇన్స్టాల్మెంట్స్ లో నా డబ్బులు దీంట్లో నుంచి దీంట్లోకి కంప్లీట్ గా ఈ ఫండ్ లో నుంచి ఈ ఫండ్ లో కంప్లీట్ గా వెళ్ళిపోద్ది. ఏ డేట్స్ లో పంపించాలి ఆ డేట్స్ సెలెక్ట్ చేసుకోవడం మన ఇష్టం అనమాట. ఎవ్రీ మంత్ ఏ డేట్ ని చేస్తాం అనేది కూడా మనం సెలెక్ట్ చేసేసుకొని కన్ఫర్మ్ ఎస్టీపీ కొట్టామంటే ప్రతి నెల నెక్స్ట్ 9 మంత్స్ పాటు, ఎందుకంటే మన దగ్గర ఉన్నది 94,000, 9 ఇన్స్టాల్మెంట్స్ అయిపోయిందంటే 90,000 దగ్గరగా ఈ ఫండ్ నుంచి ఈ ఫండ్ కి డబ్బులు వెళ్ళిపోయి ఉంటుంది. మిగిలింది 4,000 కాబట్టి ఆ 4,000 మనం విత్డ్రాల్ చేసుకోవడం, లేకపోతే ఫండ్ లో వదిలేయడమా, లేకపోతే మాన్యువల్ గా మనమే దాంట్లోంచి దీంట్లోకి విత్డ్రా చేసి ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడమా చేసుకోవచ్చు. బట్ లంసమ్ చేస్తుంటాం కాబట్టి ఒక 10 లక్షలు ఉందంటే
లక్ష లెక్కన 10 నెలలు పెట్టామంటే క్లియర్ గా అయిపోద్ది. లేదా 5 లక్షలు ఉందంటే 50,000 లెక్కన 10 మంత్స్ పెట్టినా, ఆర్ 1 lakh లెక్కన 5 మంత్స్ పెట్టినా మన డబ్బులు లిక్విడ్ ఫండ్ నుంచి మనం అనుకుంటున్న ఈక్విటీ ఫండ్ లోకి ట్రాన్స్ఫర్ అవుతూ వెళ్తుంది. సో ఇక్కడ మీకు ఉన్నది 5 కూడా ఈక్విటీ ఫండే, లిక్విడ్ ఫండ్ కాదు. బట్ మీరు ఇన్వెస్ట్ చేస్తారు కదా, ఫస్ట్ అది లిక్విడ్ ఫండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేయాలి. బికాస్ అది స్టాక్ మార్కెట్ కి సంబంధం ఉండదు, గ్రాడ్యువల్ గా పెరిగేదే. కాబట్టి మనం లిక్విడ్ ఫండ్ ఫస్ట్ సెలెక్ట్ చేస్తాం. అదే జీరోదాకి సంబంధించిన కాయిన్లు అనుకోండి, వాళ్ళకి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లోనే పెట్టాలని వాళ్ళు ఏం రిస్ట్రిక్షన్ పెట్టలేదు. దీనికి వీళ్ళు ఫాలో అయిన మెథడ్ ఒకటి ఉంది, అదైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఏ దాంట్లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి, ఏ కంపెనీకి సంబంధించిన లిక్విడ్ ఫండ్ లోనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోండి. లెట్స్ సే మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి, 10 లక్షలు ఒక లిక్విడ్ ఫండ్ లో ఇన్వెస్ట్మెంట్ చేసేయండి. ఇప్పుడు మీరు దేంట్లోకి డబ్బులు పెట్టాలనుకుంటున్నారు, ఆ మ్యూచువల్ ఫండ్ లో ఒక 1000, 2000, 5000 పెట్టండి. ఇప్పుడు ఆ రెండు మీ పోర్ట్ఫోలియోలో ఉంటాయి కదా. ఇప్పుడు మీకు 10 లక్షలు ఎక్కడ ఉందో, మీ 10 లక్షల ఇన్వెస్ట్మెంట్ ఏ లిక్విడ్ ఫండ్ లో ఉందో ఆ లిక్విడ్ ఫండ్ దగ్గరకు వచ్చి మళ్ళీ సేమ్ 3 డాట్స్ ని క్లిక్ చేయండి. ఇక్కడ స్టార్ట్ ఎస్టీపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. దాన్ని క్లిక్ చేసి మీరు ఏదో ఒక నేమ్ ఇవ్వండి ఆ ఎస్టీపీకి. సపోజ్ మీ పేరే ఇచ్చారనుకుందాం, శివ అని పెట్టారనుకుందాం. నెల ఎంత డబ్బులు వెళ్ళాలి, లెట్స్ సే మీరు 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటారు లిక్విడ్ ఫండ్ లో. నెల 1 లక్ష రూపాయలు వెళ్ళాలనుకుంటే 1 లక్ష రూపాయలు ఎంటర్ చేసి వీక్లీ వెళ్ళాలా. వీక్లీ ఎప్పుడు సెలెక్ట్ చేస్తారంటే మార్కెట్ షార్ప్ గా పడిపోతుంది అనుకోండి, ఏదైనా పానిక్ సిచ్యువేషన్ వచ్చి బాగా కరెక్ట్ అయిపోతుంటే నెల రోజుల తర్వాత మేబీ మార్కెట్ మళ్ళీ నార్మల్ అయిపోవచ్చు. వీక్లీ పెట్టుకోవడం బెటర్. అప్పుడు వీక్లీ పెడతాం, లేదా 15 డేస్ కి ఒకసారి పెడతాం, లేదంటే మంత్లీ పెడతాం, లేదంటే 3 నెలలకు ఒకసారి పెడతాం. ఏ డేట్ నే పెడతారు, నెల అది సెలెక్ట్ చేసుకొని మ్యాండేట్స్ ఉంటాయి. మ్యాండేట్ అంటే మీ బ్యాంక్ రిలేటెడ్ గా ఈ మొత్తం ట్రాన్సాక్షన్ ప్రాసెస్ చేయడానికి ఈ జీరోదాకి మీ బ్యాంక్ ద్వారా ఇస్తున్న అప్రూవల్ అనమాట. ఇందాక దాంట్లో అది అవసరం లేదు, కానీ ఇక్కడ అవసరం. ఎందుకంటే మనం అమ్ముతున్నది పరాగ్ పరీక్ సంబంధించింది. యూజువల్ గా యాజ్ పర్ ద టెక్స్ట్ బుక్ రూల్స్ ఎస్టీపీ మెథడ్ ఆ ఫండ్ హౌస్ కి సంబంధించిన మ్యూచువల్ ఫండ్ లోకే వెళ్ళాలి. 2 మ్యూచువల్ ఫండ్స్, ఒకటి లిక్విడ్ ఫండ్, ఒకటి ఈక్విటీ ఫండ్, ఆర్ ఇంకేదైనా 2 ఈక్విటీ ఫండ్స్, ఆర్ ఇంకేదైనా 2 డిఫరెంట్ ఫండ్స్, ఏవైనా సరే ఒక దాంట్లోంచి ఒక దాంట్లోకి వెళ్ళాలంటే ఆ 2 సేమ్ కంపెనీ, ఏదో హెచ్డిఎఫ్సి, ఎస్బీఐ, క్వాంట్, పరాగ్ పరీక్ 2 ఒకటే ఉండాలి. కానీ ఇక్కడ 2 ఒకటే అవ్వాల్సిన నీడ్ లేదు. పరాగ్ పరీక్ దాంట్లో నుంచి మన హోల్డింగ్స్ లో ఉంటున్న ఏ ఇతర మ్యూచువల్ ఫండ్ లోకైనా మనం డబ్బులు పెట్టచ్చు. ఇప్పుడు మన దగ్గర పరాగ్ పరీక్ క్వాంట్ ఉంది, జస్ట్ మీరు ఇక్కడ హోల్డింగ్స్ లోకి వస్తే క్వాంట్ అని కనిపించేస్తుంది. ఆ క్వాంట్ యాడ్ చేసుకొని ఎస్టీపీని మనం క్రియేట్ చేసేసేయచ్చు. కాబట్టే నేను మీ కింద ఒక లాజిక్ చెప్పాను. మీ దగ్గర 10 లక్షలు ఉంటే 10 లక్షలు లిక్విడ్ ఫండ్ లో పెట్టి 2000, 5000 మీరు ఏ ఫండ్ లోకి అయితే డబ్బులు వెళ్ళాలనుకుంటున్నారో దాంట్లో పెట్టండి అన్నాను. సో దట్ ఈ 2 మీకు హోల్డింగ్స్ లో ఉంటాయి. లిక్విడ్ ఫండ్ లో నుంచి నీ హోల్డింగ్ లో ఉన్న ఏ మ్యూచువల్ ఫండ్ లోకి డబ్బులు పెట్టాలనుకుంటున్నావు అన్నప్పుడు ఆ మ్యూచువల్ ఫండ్ ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ మీకు దొరుకుతుంది. లాజిక్ అర్థమైందా? వీళ్ళు ఫాలో అవుతున్న మెకానిజం ఏంటో తెలుసా? లిక్విడ్ ఫండ్ లోకి వేసిన డబ్బుల్ని మీరు ఏ డేట్ నైతే సెలెక్ట్ చేసుకుంటున్నారో లిక్విడ్ ఫండ్ లో నుంచి నాకు ఈ ఫండ్ లోకి డబ్బులు వెళ్ళాలి, ఈక్విటీ ఫండ్ లోకి డబ్బులు వెళ్ళాలని ఆ పాయింట్ లో వాడు దాన్ని ఎస్డబ్ల్యూపీ చేస్తున్నాడు. ఆ డబ్బుల్ని మీ బ్యాంకుకి తెస్తున్నాడు. బ్యాంకుకి తెచ్చి ఆ డబ్బుల్ని ఎస్ఐపి చేస్తున్నాడు. మీరు చేయాలనుకున్న ఫండ్ లో ఎస్ఐపి చేస్తున్నాడు. ఇది మీకు సింపుల్ గా అర్థమయ్యేలా చెప్తాను చూడండి. లిక్విడ్ ఫండ్ లో నుంచి ఎస్డబ్ల్యూపీ సిస్టమాటిక్ విత్డ్రావల్ ప్లాన్ చేసి డబ్బుల్ని బయటికి తీస్తున్నాడు. మీరు ఏ ఫండ్ లో అయితే డబ్బులు పెట్టాలనుకుంటున్నాడో దాంట్లో ఎస్ఐపి చేస్తున్నాడు. సో ఎస్డబ్ల్యూపీ ప్లస్ ఎస్ఐపి ఈజ్ ఈక్వల్ టు ఎస్టిపి. లాజిక్ అర్థమైందా? సో మీరు బాగా ఆలోచించారంటే లంసమ్ గా డబ్బులు ఉన్న వ్యక్తి డైరెక్ట్ గా స్టాక్ మార్కెట్ లో పెడితే మార్కెట్ పెరిగితే మంచిదే. ఆబ్వియస్లీ మనం చేసే ప్రాసెస్ కంటే దీని ద్వారానే ఎక్కువ డబ్బులు వస్తుంది తనకి. మార్కెట్ పెరిగితేనే మంచి డబ్బులు వస్తుంది. కానీ ఇక్కడ పాయింట్ మంచి డబ్బులు స్టార్టింగ్ లో చూడడం కాదు. తను డిసిప్లైన్డ్ గా ఇన్వెస్ట్మెంట్ ని లాంగ్ టర్మ్ కి హోల్డ్ చేయాలంటే స్టార్టింగ్ లో తను స్ట్రగుల్ అవ్వకూడదు, స్టార్టింగ్ లో తను భయపడకూడదు, ఎమోషనల్ గా ఇంపాక్ట్ అవ్వకూడదు, డిసిప్లైన్ కోల్పోకూడదు. అంటే స్టార్టింగ్ లో పెద్ద మొత్తంలో డబ్బులు మార్కెట్ పెట్టకూడదు. అందుకే ఎప్పుడు కూడా ఎస్ఐపి చేయమని చెప్తుంటారు. కానీ ఎస్ఐపి రెగ్యులర్ గా మీకు నెల వచ్చే ఇన్కమ్ తో ఎస్ఐపి యాప్ట్ కరెక్ట్. మంత్లీ మిగిలే డబ్బులతో ఎస్ఐపి చేసుకుంటారు. లేదు నాకు ధైర్యం ఉంది, నేను మార్కెట్ లో నాకు అంతా తెలుసు, నాకు చాలా ఎక్కువ రిటర్న్స్ కావాలి, ఇక్కడ నుంచి బుల్ మార్కెట్ ఖచ్చితంగా మార్కెట్ పెరుగుతుంది, నేను ఇక్కడే డబ్బులు పెడతాను, లంసమ్ చేస్తారు. అదే మంచి ఇన్వెస్ట్మెంట్ ఈల్డ్ మీకు క్రియేట్ చేస్తుంది. బట్ మార్కెట్ ఇక్కడ నుంచి ఏం జరుగుతుందో తెలీదు. ఆర్ అందరూ కూడా ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ అంటున్నారు, మార్కెట్ నెక్స్ట్ కరెక్ట్ అవుతుంది అంటున్నారు, ఆర్ ఇంకేదైనా ఈవెంట్ ఉంది మార్కెట్ పడచ్చని అందరూ ఏదేదో మాట్లాడుతున్నారు. భయంగా ఉంది, బట్ నా దగ్గర డబ్బులు ఉంది, బట్ మార్కెట్ లో పెట్టాలి నేను అల్టిమేట్ గా. సో కాబట్టి అప్పుడు మనం బ్యాంక్ లో పెట్టుకుని స్లోగా పెట్టడం కంటే ఎస్టిపి మెకానిజం ద్వారా వితౌట్ ఎనీ ఎమోషన్స్ డిసిప్లైన్డ్ గా మార్కెట్ లోకి స్లోగా మనం డబ్బుల్ని పెట్టే ప్రయత్నం చేస్తాం. ఐ హోప్ మీకు ఇక్కడతో ఒక క్లారిటీ ఎంట్రీ రిలేటెడ్ గా వచ్చింది, ఎంటర్ ఎలా అవ్వాలో వచ్చింది. ఎగ్జిట్ రిలేటెడ్ గా నేను మీకు ఎస్ఐపి రిలేటెడ్ గా చేస్తున్న వీడియోలో చెప్పాను. ఎప్పుడైనా సరే మీరు మార్కెట్
మార్కెట్ లో డబ్బులు పెట్టడం ఎంత ఇంపార్టెంటో, ఆ డబ్బులు దేనికి పెట్టారు, ఆ గోల్ కి మీరు దగ్గర అవుతున్న కొద్దీ మార్కెట్ లోంచి డబ్బులు బయటికి తీయడం కూడా అంతే ఇంపార్టెంట్. డీటెయిల్డ్ గా SIP వీడియోలో ఉంటుంది. యాజ్ పర్ ద స్టాండర్డ్ రూల్స్, లెట్స్ సే మీరు 30 సంవత్సరాల్లో మీ వయసు ఉండి లెట్స్ సే 20 సంవత్సరాలకి ఇన్వెస్ట్మెంట్ చేశారు అంటే మీరు 30 సంవత్సరాల నుంచి చేస్తూ ఇన్వెస్ట్మెంట్ ఇంకొక 20 సంవత్సరాలు అంటే టోటల్ గా మీకు 50 సంవత్సరాలు వచ్చేంత వరకు ఇన్వెస్ట్మెంట్ చేశారు. బికాస్ మీ పిల్లలు చదువులకు కావాలనుకున్నారు, ఒక 30 లక్షలు కావాలనుకున్నారు. మీకు 50 ఇయర్స్ వచ్చేంత వరకు మీరు ఈక్విటీలోనే డబ్బులు పెట్టుంటే బై ఛాన్స్ మీకు 50 ఇయర్స్ వచ్చిన పాయింట్ లో ఏదైనా సడన్ గా బయట ఏదైనా జరిగి మార్కెట్ 10% పడినా 20% పడినా పెద్ద మొత్తంలో మీకు డబ్బులు వచ్చి ఉంటుంది. కాబట్టి దాంట్లో 10-20% అంటే చాలా పెద్దదై ఉంటుంది. లెట్స్ సే మీరు ఒక 50 లక్షలు సంపాదించి పెట్టుకున్నారు, దాంట్లో 10% అంటే 5 లక్షలు, 20% అంటే 10 లక్షలు. అంత పెద్ద మొత్తంలో మీరు డిఫరెన్స్ చూడకూడదు. కాబట్టి ఏ పాయింట్ అయితే మీకు డబ్బులు కావాలో మార్కెట్ నుంచి దానికి 3 సంవత్సరాల నుంచి ఏం చేస్తారంటే ఈ STP మెథడ్ ని ఫాలో అయ్యి ముందేం చేసాం, మనం లిక్విడ్ ఫండ్ నుంచి ఈక్విటీ ఫండ్ లోకి తీసుకొచ్చాం. సేఫ్ నుంచి రిస్క్ ఉంటున్న స్టాక్ మార్కెట్ లో పెట్టాం. ఇప్పుడు మనం ఏం చేస్తాం, 50 సంవత్సరాలకి దగ్గర అయ్యే కొద్దీ లాస్ట్ 3 సంవత్సరాలకి ఈ రిస్కీ దాంట్లో నుంచి లిక్విడ్ ఫండ్ లోకి వేస్తాం. 3 సంవత్సరాల్లో కరెక్ట్ గా 3 సంవత్సరాల ముందని ఎందుకు చెప్తున్నానంటే, ఒకవేళ 3 సంవత్సరాల ముందు నుంచి మీరు ప్రయత్నిస్తే ఆ టైంలో మార్కెట్ పడున్నా నెక్స్ట్ ఇంకా 2 సంవత్సరాలు మీకు ఛాన్స్ ఉంది. ఏ పాయింట్ లో మీకు మార్కెట్ రికవర్ అయింది, మంచిగా ఉంది అనుకుంటారో అప్పటి నుంచి మీరు స్టార్ట్ చేసి నెక్స్ట్ 5 మంత్స్ 10 మంత్స్ లో ఆ పెద్ద మొత్తంలో ఉంటున్న డబ్బుల్ని లెట్స్ సే 30 లక్షలు ఉంది ఇక్కడ, దాంట్లో 5 లక్షల లెక్కన నెల నెల దీంట్లోకి వేసేసారంటే మీకు కావాలనుకున్నప్పుడు మీ డబ్బులు స్టేబుల్ గా ఉంటుంది. ఇది ఎగ్జిట్ ప్లాన్. ఇప్పుడు మాట్లాడుకుంది ఎగ్జిట్ ప్లాన్. మీ గోల్ ఎప్పుడైతే ఉందో, మీ రిటైర్మెంట్ కానీ, పిల్లల చదువులు కానీ, ఇల్లు కట్టడం కానీ, ఇంకేదైనా సరే ఎప్పుడైతే మీకు టార్గెట్ ఇయర్ ఉందో, మీ లైఫ్ రిలేటెడ్ గా మీకు వయసు ఎంతైతే అనుకుంటారో ఆ ఇయర్ ఉందో దానికి 3 సంవత్సరాల ముందు నుంచి నేను చెప్తున్నట్లు మీరు చేశారంటే సేఫ్ గా మార్కెట్ లోకి మీరు ఎంటర్ అవడమే కాదు, ఎగ్జిట్ అవడం కూడా జరుగుతుంది. ఇప్పుడు సెల్ హై బై లో స్ట్రాటజీ గురించి మాట్లాడుకుందాం. మార్కెట్ కొన్నిసార్లు బాగా పెరిగిపోతుంది, ఏదేదో జరుగుతూ ఉంటాయి, గ్లోబల్ గా డొమెస్టిక్ గా ఏవేవో జరుగుతుంటాయి. కొన్నిసార్లు నెగిటివ్ న్యూస్ వచ్చినా పెరుగుతుంది, కొన్నిసార్లు పాజిటివ్ న్యూస్ వచ్చినా పడుతుంది. ఎందుకు ఇలా జరుగుతుందని ఆలోచించే ఒక మైండ్స్ కూడా అందనట్టు ఉంటుంది స్టాక్ మార్కెట్. ఎక్స్పర్ట్స్ కూడా అందదు మార్కెట్. సో డోంట్ కేర్ ఎవరు ఏం చెప్తున్నారు అనేది కూడా పట్టించుకోకండి. కాబట్టి మీకు ఎప్పుడైనా మార్కెట్ లో మీరు డబ్బులు పెట్టారు, ఎక్సెసివ్ గా పెరిగిపోయింది మార్కెట్ అనిపించింది, మొత్తం డబ్బులు పెట్టేశారు మార్కెట్ లో, ఎక్సెసివ్ గా మార్కెట్ పెరిగిపోయింది, చాలా ఎక్కువ పెరిగిపోయింది అనిపించింది, అప్పుడు మీరు ఏం చేయాలంటే స్లోగా ఆ పాయింట్ లో మీకు ఏ పాయింట్ లో అయితే టూ మచ్ వాల్యుయేషన్స్ లో ఉంది, కరెక్ట్ అవుతుంది అంటున్నారు, కొంచెం మీరు భయపడుతున్నారు, క్యాష్ చేతిలో ఉంచుకోవాలి. మార్కెట్ పడితే కొంచెం క్యాష్ చేతిలో ఉంచుకోవాలి. ఆల్రెడీ ఒక 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్ లో ఉండిపోయింది అనుకుందాం, మంచి లాభాల్లో ఉన్నారు, రేపు పొద్దున పడితే కొనడానికి మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు లేదు. ఆ పాయింట్ లో ఏం చేస్తారు, ఈ హైలో ఉన్నప్పుడు మన పోర్ట్ఫోలియోలో స్లోగా సెల్ చేస్తూ వస్తాం. లెట్స్ సే ప్రతి నెల ఈ 10 లక్షల్లో ఒక 50,000 సెల్ చేస్తూ ఒక 5 లక్షలు ఇక్కడ డిపాజిట్ అయ్యేంత వరకు పెట్టుకుందాం అనుకుని STP మెథడ్ ని మీరు యాక్టివేట్ చేస్తే ఈక్విటీ ఫండ్ లోంచి లిక్విడ్ ఫండ్ లోకి హైలో ఉంటున్నప్పుడు, మార్కెట్ హైలో ఉంటున్నప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ ద్వారా చేసి స్లోగా ఫండ్స్ ని షిఫ్ట్ చేస్తారు. ఒక 5 లక్షల వరకు షిఫ్ట్ చేస్తారు, లేదు 2 లక్షల వరకైనా షిఫ్ట్ చేస్తారు. అంటే మినిమం 20% అయినా మీ పోర్ట్ఫోలియో నుంచి బయటకు వస్తారు. అది డిపెండింగ్ అపాన్ ఇన్వెస్టర్ అనమాట. అగ్రెసివ్ గా సెల్ హై బై లో స్ట్రాటజీ ఫాలో అవ్వాలనుకుంటున్న వాళ్ళు 50% కూడా ఇటు మార్చి మళ్ళీ మార్కెట్ పడేంత వరకు పేషెన్స్ గా వెయిట్ చేస్తారు. బికాస్ 50% ఆల్రెడీ ఉంది, పెరుగుతుంటే దాంట్లో లాభం వస్తుంది. ఈవెన్ మిగతా డబ్బులు కూడా బ్యాంక్ లో లేదు, సేవింగ్స్ అకౌంట్ వడ్డీ రావడానికి లిక్విడ్ ఫండ్స్ లో ఉన్నాయి, 7% రిటర్న్ వస్తుంది. బట్ మార్కెట్ పడితే ఆ పడుతున్న దాన్ని క్యాప్చర్ చేయడానికి డబ్బులు అలా వెయిట్ చేస్తుంటది 7% లో. ఎప్పుడైతే మార్కెట్ పడుతుందో ఆ లో ప్రైజెస్ లో వాళ్ళు అనుకుంటున్న స్టాక్స్ లో, మ్యూచువల్ ఫండ్స్ లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఈ డబ్బుల్ని మళ్ళీ లిక్విడ్ ఫండ్స్ నుంచి ఇలా మళ్ళీ మార్కెట్ లో పెట్టడానికి కూడా సెల్ హై బై లో స్ట్రాటజీలో కూడా ఇది మనకు వర్క్ అవుతుంది. సో ఈ 3 థింగ్స్ గురించి మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఫస్ట్ డే ఇంపార్టెంట్, మిగతా 2 కూడా దీన్ని ఎలా వాడచ్చు అని చూస్తున్నప్పుడు నాకు అనిపించినవి. బట్ అల్టిమేట్ గా ఇక్కడ దీని రిలేటెడ్ గా ఉంటున్న బిగ్గెస్ట్ నెగిటివ్ ఏంటంటే, మీ దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులు ఉన్నప్పుడు అప్పుడే మార్కెట్ లోకి ఇన్వెస్ట్ చేసి మార్కెట్ పెరిగింది అనుకోండి, ఆ లాంగ్ ఇన్వెస్ట్మెంట్ కే మంచి రిటర్న్ ఉంటుంది కంపేర్డ్ విత్ ఈ STP. కానీ ఇక్కడ పాయింట్ అంతా కూడా నెక్స్ట్ మార్కెట్ పడితే ఏంటి, ఆ ఫియర్, ఆ సైకాలజీ రిలేటెడ్ గా ఇంబ్యాలెన్స్ అయి రాంగ్ చేయకుండా ఉండడానికి STP మెథడ్ మోస్ట్లీ బిగినర్స్ కి యూస్ఫుల్ అయ్యేదే. కానీ ఇక్కడ మనం ఫాలో అవ్వాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, మీ దగ్గర ఒక 10 లక్షలు ఉందనుకోండి, దాన్ని నెల 10,000 లెక్కన STP చేసుకుంటా పోతాను, లిక్విడ్ ఫండ్ లోంచి ఈక్విటీ ఫండ్ లో పెట్టుకుంటా పోతానంటే లాజిక్ లేదు. ఎప్పుడైనా సరే STP మెకానిజం మోస్ట్లీ 1 సంవత్సరంలో కంప్లీట్ అయ్యాలనే మనం ప్లాన్ చేయాలి. మాక్సిమం అది లేదు, బుల్ మార్కెట్ లోనే ఉన్నాం, చిన్న కరెక్షన్స్ వస్తాయి అంతే, అంతకు మించి ఏం పెద్ద కరెక్షన్స్ రావని కాన్ఫిడెంట్ ఉంది అనుకోండి, 5 నెలల్లో కూడా మన డబ్బుల్ని స్లోగా మార్కెట్ లో
పెట్టేయాలి. ఎందుకు చెప్తున్నానంటే మీరు లాంగ్ టర్మ్ లో ఆ డబ్బులు అలా లిక్విడ్ ఫండ్ లో ఉంచి 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు స్లోగా ఇటు నుంచి ఇటు తీసుకెళ్తే దీంట్లో ఎప్పుడు కాంపౌండింగ్ స్టార్ట్ అవ్వాలి? ఫియర్ మనకుంది మార్కెట్ పడుతుందని, పెట్టిన నెలకో 2 నెలకో 3 నెలకో పడిపోతుంది అనే భయం ఉండడం మంచిదే. సంవత్సరం తర్వాత పడితే అంటే ఈ సంవత్సరం రోజుల లోపల మనకి ఎంతో కొంత రిటర్న్ క్రియేట్ అయి ఉంటది కదా. లేదు సంవత్సరం రోజులు పడుతూనే ఉన్నా ఈ సంవత్సరం రోజులు మనం ఈ ఎస్టీపీ మెకానిజం ద్వారా లిక్విడ్ ఫండ్ లో కొంత డబ్బులు ఏర్పడి ఉంటది అండ్ ఆ డబ్బులు కూడా మనం స్లోగా లోయర్ ప్రైస్ లో కొని ఉంటాం కాబట్టి ఈవెన్ మనం లాస్ కి వెళ్ళినా సరే ఈక్విటీ ఫండ్స్ లో మిగతా వాళ్ళకంటే బెటర్ ఎంట్రీ మనం ప్లాన్ చేసినట్లే. హోప్ మీకు ఈ లాజిక్ కూడా అర్థమైందని. మరి టాక్సేషన్ విషయం లిక్విడ్ ఫండ్స్ లో ఈక్విటీ ఫండ్స్ లో పెడతానంటున్నారు, మరి సెల్ హై బై లో అంటున్నారు. వీటన్నిటికీ ట్యాక్స్ రిలేటెడ్ గా ఏదైనా ఇష్యూ ఉంటుందా? ఈ ఎల్టీసీజీ ఎస్టీసీజీఏ మీరు అమ్మారనుకోవాలి, మీరు కొన్నారనుకోవాలి, ఆ లాభం మీదే కదా మీరు ట్యాక్స్ కడతారు. ఈ ఎంటైర్ ప్రాసెస్ లో మనం ఒక లాజిక్ కోసం కదా చూస్తున్నాం. ఆ లాజిక్ మనకు వర్కౌట్ అయితే ట్యాక్స్ మనకేం ఇంపాక్ట్ ఇక్కడ చేయదు, పెద్ద మొత్తంలో ఇంపాక్ట్ ఏం చేయదు, లాభాల మీదే మనకి ట్యాక్స్ ఉంటుంది కాబట్టి. అండ్ మనం ఏం నెల మారుస్తున్నది కాదు, లాంగ్ టర్మ్ కోసం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం ఫస్ట్ లో అయితే. అండ్ సెల్ హై బై లో అయితే మంచి వాల్యూ కోసం చూసి చేస్తున్న ప్రాసెస్ కాబట్టి నెట్ టు నెట్ మనకి మంచి పాజిటివ్ సైడే అడ్వాంటేజ్ ఉంటుంది. అండ్ చెప్పాను కదా మ్యూచువల్ ఫండ్ రిలేటెడ్ గా నేర్చుకోవాలంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఉంటుంది. మ్యూచువల్ ఫండ్ పేర్లు కావాలంటే ఈ వీడియోలో ఉంటుంది. ఎస్ఐపి గురించి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఎస్డబ్ల్యూపి గురించి, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెనేషన్ ఇస్తూ థియరిటికల్ గా లైవ్ డెమోల్ని చూపిస్తూ ఏవేవి తప్పులు చేయకూడదు, ఎవరెవరు ఏ తప్పులు చేస్తుంటారని ఇప్పటి వరకు స్టాక్ మార్కెట్ లో నేను తెలుసుకున్న ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ని డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్న వీడియోస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు మన ఛానల్లో ఉంటాయి. మీరు చేయాల్సింది ఒకటే, మీ టైం, మీ వాల్యుబుల్ టైం వాటికి ఇచ్చి మీరు చూడడమే కాకుండా మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో కూడా ఈ అవేర్నెస్ ని షేర్ చేయడం. బికాస్ ఇది తెలియక మీకు మేబీ ఫ్యూచర్ లో ఏదో ఒక పాయింట్ లో నేను తప్పు చేశాను, నష్టపోయానని చెప్పినప్పుడు లేదు ఇలా కదా చేయాలి, నేను ఈ వీడియోలో చూసాను తెలుసుకున్నానని మీరు తర్వాత చెప్పిన వాళ్ళు ఆ నష్టపోయిన డబ్బులు తెచ్చుకోలేరు. కాబట్టి ముందుగానే అవేర్నెస్ ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ వీడియోస్ ద్వారా షేర్ చేయండి. ఈ వీడియోను కూడా తప్పకుండా బిగినర్స్ కి షేర్ చేస్తే యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేస్తూ, పెట్టిన ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తే వీడియోని లైక్ చేయండి. అండ్ ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే ఎటువంటి అకౌంట్ ఓపెనింగ్ ఫీజ్ లేని ఈ స్టాక్ మార్కెట్ అకౌంట్స్ ఉంటాయా, బ్రోకింగ్ అకౌంట్స్ ఉంటాయా, వాటి లింక్స్, టాప్ బ్రోకర్ లింక్స్ మీకు డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్ లో ఉంటుంది. ఛానల్ నుంచి వస్తున్న కంటెంట్ మీకు వాల్యుబుల్ అనిపించి ఛానల్ ని ఫర్దర్ గా సపోర్ట్ చేయాలనుకుంటే త్రూ ఆ లింక్స్ ద్వారా వెళ్ళి అకౌంట్ ని ఓపెన్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో నేను మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, జై హింద్.